భారాన్ని దింపుకోవాలి దేవుని సన్నిధిలో. ఒక ఒంటె మీద భారాలు బరువులు మోసేవి అవి వాడేవారు. అది గమ్యం చేరిన తర్వాత దాన్ని మోకరల్లో చేస్తారు. అది ముందు 2 కాళ్ళు కిందకి వంగుద్ది, లేకపోతే ఎత్తుకుంటుంది కదా, దింపటం కుదరదు. అది మోకరించినప్పుడు ఆ సామాన్లన్నీ దింపుతారు. అది మోకాళ్ళ మీద నుంచి లేచినప్పుడు, మోకరించేటప్పుడు భయంకరమైన భారంతో ఉంటుంది. ఆ సామాను దింపేసిన తర్వాత మోకాళ్ళ మీద లేచినప్పుడు దానికి ఎంతో తేలిగ్గా ఉంటుందట. మనం ప్రతిసారి దేవుని సందులోకి వెళ్ళి మనం మోకరించి ప్రార్థిస్తే మన భారమంతా, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన మన పనుల భారములను మోస్తున్నాడని వాక్యంలో ఉంది. ఆయన సన్నిధిలో మోకరిల్లి మళ్ళీ తిరిగి లేచినప్పుడు సమాధానంతో, సంతోషంతో నీతిమంతుడిగా తీర్చబడి పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళిందని, దేవుడు జవాబులు ఇచ్చాడని నువ్వు నమ్మగలుగుతావు.